హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఎస్టిమేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే రివర్ శాండ్ అంటే నది ఇసుక మరియు మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్. మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ అంటే కృత్రిమ ఇసుక, అంటే స్పెషలైజ్డ్ మెషినరీ ఉపయోగించి తయారు చేస్తారనమాట. అది వాటిని కంపారిజన్ చేస్తూ ఈ వీడియో చేయటం జరిగిందండి. అంతకంటే ముందు మనం అసలు శాండ్ అంటే ఎందుకు మనం తెలుసుకుంటే అప్పుడు మనము ఏది మంచిది ఏది చెడు అని చెప్పేసి డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ మామూలుగా శాండ్ అనేది ఎట్లా తయారవుతుందంటే, ఇప్పుడు మనము ఏ వాగు వంకలు నదులు ఉంటాయి కదండి, వర్షం వచ్చినప్పుడు ఈ రాళ్ళు, అదే నీటి ప్రవాహంతో రాళ్ళు కూడా కొట్టుకొని వస్తుంటాయి కదా. ఆ రాళ్ళు కొట్టుకొని వచ్చేటప్పుడు ఒక రాయికి రాసుకొని రాయి పగుళ్ళు వేసి చిన్న చిన్న ముక్కల్లా ఈడిపోతాయి కదా. ఆ ముక్కల్లో పెద్దవి ఉండొచ్చు, చిన్నవి ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి కదా. ఇంకా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ నీటి యొక్క ప్రవాహానికి గ్రేడేషన్ జరిగిపోతుంది అనమాట. అంటే చిన్నవి పెద్దవి అట్లా సపరేట్ అయిపోయేసి ఆ నది కానీ వాగు కానీ వంక కానీ ఆ కొనాకు నీటి ప్రవాహం ఉన్నంత వరకు ఇంకా ఆ విధంగా ఈ శాండ్ పార్టికల్స్ అన్నీ ఒక సెడిమెంటేషన్ లాగా అయిపోయేసి తయారైపోతాయి అన్నమాట. ఆ విధంగా ఈ రివర్ శాండ్ అనేది తయారవుతుంది అనమాట. అంటే ఏంటి, రాయి రాసుకొని సహజంగానే మళ్ళీ నీటి ప్రవాహంతోనే అందులో ఉన్నటువంటి చిన్న పార్టికల్స్ అన్నీ గ్రేడేషను పెద్దగా జరిగేసి ఒక మీడియం సైజ్గా ఒక మెటీరియల్ ఫార్మేషన్ అయ్యి కలెక్టివ్గా ఒక చోట చేరి ఉంటుందన్నమాట. అది శాండ్ అంటే మామూలుగా న్యాచురల్ శాండ్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. ఇప్పుడు అదే శాండ్ని ఇప్పుడు మనం క్రషర్స్ ఉపయోగించి తయారు చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ రాయి రాసుకుంటున్నప్పుడు ఏంటిది, అందులో హార్డ్గా ఉన్న రాయి అంటే గట్టిగా ఉన్న రాయి ఉండొచ్చు, అంటే హార్డ్ లేనటువంటి రాయి కూడా ఉండొచ్చు కదా. అంటే కొంచెం లూజు వెయిట్ ఉండే రాళ్ళు కూడా ఉంటాయి కదా అన్నమాట. ఏ అయినా రాసుకోవచ్చు, ఆ ముక్కలు వస్తాయి అనమాట. అదే ఇప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ అంటే ఏంటి, మనం స్పెషలైజ్డ్ క్రషర్స్ తయారు చేస్తున్నాం కాబట్టి మనము హార్డ్ గ్రానైట్ స్టోన్స్ని మనం క్రషింగ్ చేసేసి చేస్తాం అనమాట. అంటే అక్కడనే మనకి కొంత ఒక అడ్వాంటేజ్ అనేది వస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఎవరు తయారు చేసినా కానీ శాండ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, అది శాండ్ని మనం జల్లెడి పట్టిస్తే మన ఇండియన్ స్టాండర్డ్ కోడ్ IS 383 ఒక కోడ్ బుక్ ఉందన్నమాట. ఆ కోడ్ బుక్ ప్రకారం శాండ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలంటే, ఈ 4.75 mm సైజు నుంచి 150 మైక్రాన్ అంటే ఏం లేదండి, ఇది ఎంఎం కదా. ఈ ఎంఎంలో 1000 వంతు మైక్రాన్ అనమాట. 150 మైక్రాన్ అంటే 150 / 1000 అంటే 0.15 mm అనమాట. 0.15 దీన్ని మనం ఒక ఎంఎం అనుకున్నాం కదా, ఒక గీతని. ఈ 0.15 అంటే ఈ గీతలో 6వ వంతు అనమాట సుమారు. చూడండి ఎంత తక్కువ అనమాట. అప్పుడు అది రివర్ శాండ్ అయినా కానీ మనం తయారు చేసినటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ అయినా కానీ ఈ ఫాలో అవ్వాల్సి ఉంది. ఏంది పర్సంటేజ్ పాసింగ్ బై వెయిట్ అంటే ఇవి జల్లెళ్ళు అనమాట. ఈ జల్లెడి నెంబర్లో ఈ 4.75 అంటే జల్లెడికి ఉన్న కన్నం సైజు అనమాట. అంటే 4.75 ఉన్న కన్నం సైజులో మనం జల్లెడి వేసి 1 kg శాంపిల్ తీసుకొని జల్లెడి పట్టిస్తే అందులో నుంచి 90 నుంచి 100% జారిపోవాలన్నమాట కిందికి. 90 నుంచి 100%. అంటే ఏంది, 90 కంటే ఇంకా తక్కువ దాంట్లో ఆగి ఉండకూడదు అనమాట. ఒక 10% లేదంటే మొత్తం జారిపోవచ్చు అనమాట. అట్లా ఉండాలన్నమాట. అలాగే 2.36 హోల్ సైజ్ అనమాట జల్లెడి కన్నం సైజు. అక్కడ మళ్ళీ జల్లెడి పట్టిస్తే ఇదంతా కూడా ఈ జల్లెళ్ళన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంటాయి అనమాట. ఈ పైన మనం 1 kg శాంపిల్ తీసుకొని పైన వేసేస్తాం. దానికి కొంత టైం ఉంటుంది అనమాట. టైం ప్రకారం గరగర అంత తిప్పేస్తే ఒక టైం అయిపోయిన తర్వాత అంతా మనం చూసి లెక్కేస్తాం అనమాట. ఎంతంత అయిపోయింది, ఎంతంత పర్సెంటేజ్ అదనమాట. అంటే అప్పటికి రివర్ శాండ్కి అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఫాలో అవ్వాల్సి ఉంది. అదే ఈ 150 మైక్రాన్ జల్లెడికి వచ్చేసరికి ఈ రివర్ శాండ్లో 0 నుంచి 10% అనమాట. అంటే మ్యాక్సిమం 10% ఉండొచ్చు. అదే క్రష్ శాండ్కి వచ్చేస్తే 15%. ఇది కూడా ఆ కోడే చెప్తుందనమాట. మన IS కోడ్ అయితే ఉంది, స్టాండర్డ్ కోడ్. క్రషింగ్ శాండ్ అయితే ఇంత ఉండొచ్చు అని చెప్తుందనమాట. ఇప్పుడు ఇది మనం అర్థమైంది కదండి. ఇప్పుడు శాండ్ అంటే ఏంటిది, అది రివర్ శాండ్ ఎలా వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ ఎలా వస్తాయి, మీకు ఈ పిక్చర్ చూపిస్తే ఇంకా అర్థమైంది. ఇదిగో ఈ నది కదండి, ఈ నదిలో ప్రవాహం ఇటు కొట్టుకొని వస్తుంది కదా. ఇది కొండలు రాళ్ళు ఉన్నాయి. ఆ వాటర్ అదే వర్షపు నీళ్ళు వచ్చేటప్పుడు ఆ ప్రవాహానికి ఈ రాళ్ళన్నీ దీనిలో వచ్చేసి వాగులకి, ఈ వంకల్లోకి, నదుల్లోకి వచ్చేసి కొట్టుకుపోయేసి ఒక రాయి అనుకుని ఈ విధంగా శాండ్ అనేది తయారవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనము తెచ్చుకుంటాం అనమాట శాండ్ అనేది అనమాట. ఇంకా ఇది రివర్ శాండ్. ఈ రివర్ శాండ్ అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ శాండ్ అనుకున్నాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్. ఇదిగో హార్డ్ స్టోన్ కంకర్స్. అంటే మనం క్వారీ
మంచి క్వారీ అంటే గ్రానైట్ క్వారీ దగ్గర పెట్టుకున్నాం అనుకో ఇది, అప్పుడు మనం ఇంకా మళ్ళీ గట్టి శాండే వస్తాం అనమాట. ఇంకా తీసుకొచ్చేసి ఇది ఈ విధంగా క్రషర్స్ పెట్టి దాన్ని క్రషింగ్ చేస్తాం అనమాట. దాన్ని మళ్ళీ సీవింగ్ చేస్తాం. సీవింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాషింగ్ చేస్తాం. వాషింగ్ చేస్తే అప్పటికేంటి దాంట్లో ఉన్నటువంటి ఈ సిల్టు అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు కావాల్సిన ప్రొడక్ట్ అంతా వచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఈ పిక్చర్స్ వస్తే మీకు అర్థమైపోద్ది. ఈ న్యాచురల్ శాండ్ తయారైపోయేటప్పుడు ఇది చూసారా, ఇక్కడ నుంచి ఏమేమిటి వస్తాయి కదా, అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది కదా, ఆ వాటర్లో అక్కడ ఏమేమి ఉన్నాయో, ఆ పొలాలలో ఏమున్నాయో, ఆ ఇంప్యూరిటీస్, ఆ మలినాలు, హానికర పదార్థాలు, ఇప్పుడు ఈ స్టోన్స్ కూడా చెప్పుకున్నట్టు కూడా ఈ రాయి రాసుకునేదే చెప్పుకున్నాం కదా, ఏ రాయి అయినా ఉండొచ్చు అనమాట. అట్లా ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే మీకు క్లారిటీగా వచ్చింది అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనము తర్వాత ఈ గ్రేడ్ చెప్పుకున్నాం కదా, ఇది గ్రేడు. ఈ గ్రేడ్లలోనే ఆ సైజు 75 మైక్రాన్ నుంచి 2 మైక్రాన్ల కంటే తక్కువగానే ఉంటే ఇది సిల్ట్ కంటెంట్. అంటే ఎంత చిన్నదో చూడండి, 150 మైక్రాన్ అంటేనే మనం ఈ గీతలో 6వ వంతు అనుకున్నాం. ఇంకా 75 మైక్రాన్ 2 మైక్రాన్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, దాన్ని సిల్ట్ అంటారు అనమాట. ఆ సిల్ట్ కూడా ఈ IS 380 కోడ్ ప్రకారం ఒక లిమిట్ ఉంది ఎంత ఉండాలని చెప్పేసి. అది ఇప్పుడు ఇది రివర్ శాండ్కి అనేది 1% ఇచ్చారనమాట. కానీ రియల్గా అట్లా ఉంటుందా, అది మన కంట్రోల్లో లేదు కదా, అది ఎక్కడెక్కడో వస్తున్నాయి, ఏమేమిటి వస్తున్నాయి. అందువల్ల ఆ లిమిట్ అనేది ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. అవి మనం వాష్ చేసి రియల్గా చేస్తున్నామా కాంక్రీటు చేసుకోవట్లేదు అనమాట. ఇంకా దానికంటే తక్కువగానే ఉంటే క్లే అంటారు అన్నమాట. క్లే అంటే ఇంక ఇది బంకమట్టి అండి. ఇది బంకమట్టి డ్రై చేసి మనం పౌడర్ చేసిన వాటికి ఎట్లా ఉంటుంది, ఇంకా పౌడర్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అది కూడా మన రివర్ శాండ్లో ఉంటుంది, కానీ అది ఉండకూడదు అనమాట. అది చెప్తుంది అనమాట. అది తర్వాత మాయిస్టర్ కంటెంట్, తేమ శాతము రివర్ శాండ్కి 0.7 ఉండాలి, దీనికి 0.9 రోబో శాండ్కి అనమాట. అది ఇప్పుడు మన ఈ తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కూడా జీఓసి రిలీజ్ చేసినాయి. ఎప్పుడు దాదాపు 10 సంవత్సరాల క్రితమే రివైజ్ చేసి ఎక్కడైతే కాంక్రీట్ యూజ్ చేస్తారో ఆ కాంక్రీట్లో ఈ రోబో శాండును, ఈ రివర్ శాండ్, న్యాచురల్ రివర్ శాండ్ 50% వాడమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్లు పాస్ చేస్తే దాని ప్రకారం అన్ని గవర్నమెంట్ వర్క్లు ఆ విధంగా నడిచిపోతున్నాయి. ప్రైవేట్ వర్కుల దగ్గరనే ఇప్పుడు వేసుకోవాలనుకుంటే కొంతమంది ఓనర్స్ ఇండివిజువల్గా కట్టుకునే వాళ్ళు ఇది క్వాలిటీ మంచిదే కాదని చెప్పేసి అపోహతో ఉన్నారు. కాబట్టి ఆ అపోహను తొలగించడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఓకే, మళ్ళీ శాండ్లో కూడా రకరకాలు ఉంటాయి. ఫైన్ శాండ్ అని, మీడియం శాండ్ అని, కోర్స్ శాండ్ అని. ఫైన్ అంటే ఏం లేదంటే కొంచెం ఫైన్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఈ పార్టికల్స్, ఈ పర్సంటేజ్ పార్టికల్స్, ఈ సైజు, ఈ జల్లెడి ఉన్నాయి కదా, ఈ జల్లెడిలో పాస్ అయ్యే మెటీరియల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కోర్స్ శాండ్ అంటే ఈటెల్లో తక్కువ ఉంటాయి, ఈటెల్లో తక్కువ పాస్ అయ్యి ఉంటాయి, ఈటెల్లో ఎక్కువ పాస్ అయ్యే మెటీరియల్ ఈ సైజుల్లో అనమాట. ఆ రెండుకి మధ్యస్థంగా ఉంటే మీడియం శాండ్ అనమాట. జనరల్ ఫైన్ శాండ్ మన ప్లాస్టింగ్లకి వాడుకోవచ్చు. ఇంక మీడియం కోర్స్ శాండ్ మాత్రం కాంక్రీట్ వర్క్లకు యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. రివర్ శాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ చూసారా, రాక్ హిట్, రాక్ క్రషింగ్ బై న్యాచురల్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రాయి రాసుకొని న్యాచురల్ సహజ ప్రవాహంతో ఈ ఇసుక అనేది తయారవుతుంది అనమాట. అదే ఇక్కడ వచ్చేసి మనము స్పెషలైజ్డ్ టెక్నాలజీ, స్పెషలైజ్డ్ మిషన్స్ తయారు చేసి దాని తగ్గట్టుగా ఈ శాండ్ అనేది తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఇక్కడ షేప్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది అనమాట. ఈ రివర్ శాండ్లో ఇక్కడ వచ్చేసి క్యూబికల్ షేప్ ఉంటుంది అనమాట. ఈ క్యూబికల్ షేప్ ఉన్నందువల్ల కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ ఎక్కువ మనం డెవలప్, అంటే కాంక్రీట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీనికంటే కంపేర్ చేస్తే అంటే ఎక్కువ వర్కబిలిటీ ఉండటం, ఎక్కువ స్ట్రెంత్ రావటం, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇదేమో రివర్, నది బెడ్ల నుంచి, వాగు, వంకల్, తీరాల నుంచి వస్తుందన్నమాట. ఇది మనం సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ ఉపయోగించి తయారు చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎటువంటి అదే ఈ మలినాలు అనేవి ఇది రివర్ శాండ్ అనేది మిక్స్డ్ విత్ ఇంప్యూరిటీస్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ రివర్ వస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల పొలాల్లో కొట్టినటువంటి ఆ కెమికల్స్ ఏదైనా కానీ, జంతువులకి సంబంధ కలేబరాలు ఏవైనా సర్వం, ఏదైనా ఫ్యాక్టరీ వదిలిపెట్టినటువంటి, ఇప్పుడు పక్కన డ్రైనేజ్ పోతుంది, ఆ డ్రైనేజ్ వాటర్ కూడా, ఆ డ్రైనేజ్లో ఏమొస్తే పక్కన ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీయో రిలీజ్ చేసినటువంటి ఎఫ్లూయెంట్ వాటరు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ కలిసి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉంటాయి. దీంట్లో అసలు అటువంటివి ఉండవు. ఎందుకు, మనం తయారు చేస్తాం. ఇంక ఇక్కడికి ఇంప్యూరిటీ వచ్చేదానికి ఛాన్స్ ఏముంది, ఏం లేదు కదా. ఇంకా ఇది డెల్టరస్ మీటింగ్, హానికర పదార్థాలు అది చెప్పుకున్నట్టుగానే దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉండవు అనమాట. ఈ రివర్ శాండ్ అనేది ఈ రోజుల్లో అసలు దొరికేది చాలా కష్టంగా ఉంది. వర్షాలు ఎప్పుడు పడితే తెలియదు, వర్షాలు ఏవి పడినప్పుడు అసలు మనం దొరికేది కష్టం అనమాట, ఇంకా తెచ్చుకోలేమన్నమాట. ఇది త్రూ అవుట్ ది ఇయర్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. అదే రివర్ శాండ్ అనేది ఎక్స్పెన్సివ్ వస్తున్నాం కదా, ఎక్కడో గోదావరి నుంచి, కృష్ణా నుంచి హైదరాబాద్కి తెచ్చుకోవాలి, విజయవాడ, అదే అట్లా వేరే ప్రజలకు పోసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇది రీజనబుల్గా ఉంటుందన్నమాట. ఇది
రివర్ శాండ్ ఉపయోగిస్తున్నందువల్ల మనం న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనము మీరు పల్లెల్లోకి పోయి చూసినప్పుడు ఇక్కడ మనం ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు కానీ చలంలో తవ్వితే నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే అంత వాటర్ని పట్టుకొని ఉంటాయి అనమాట. శాండ్ అనేది వాటర్ని నిలిపి పెట్టుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు యూసేజ్ ఎక్కువైపోయేసి మనము వాడకం ఎక్కువైపోయేసి ఈ శాండ్ అంతా తీసేస్తే గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఉండదన్నమాట. అంటే రివర్ వాటర్ శాండ్ యూజ్ చేసినందువల్ల మనం అది కూడా హాని చేస్తున్నట్టు అయింది. అదే ఇప్పుడు ఈ క్రషింగ్ శాండ్ అదే మ్యానుఫ్యాక్చర్ శాండ్ వేసుకోవడం వల్ల మనం న్యాచురల్ రిసోర్సెస్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఇందులో ఎక్కువ వాయిడ్స్ ఉంటాయి. ఎక్కువ వాయిడ్స్ ఉంటే కాంక్రీట్ స్ట్రెంత్ తగ్గిపోద్ది అనమాట. ఇందులో తక్కువ వాయిడ్స్ ఉంటాయి. వాయిడ్స్ ఎప్పుడైతే తక్కువైద్దో దాని యొక్క వెయిట్ పెరిగిపోద్ది. వెయిట్ పెరిగిపోయినట్టు ఆటోమేటిక్గా కాంక్రీట్ స్ట్రెంత్ కూడా పెరిగిపోద్ది అనమాట. ఇందులో సిల్ట్ కంటెంట్ 1%. అసలు దీంట్లో సిల్ట్ అనేది ఉండదు అనమాట. సిల్ట్ కంటెంట్ అంటే చెప్పుకున్నాం కదా, ఎంత పార్టికల్ సైజ్ ఉండాలో ఆ సైజ్ అనేది దీంట్లో. మరి ఇక్కడ న్యాచురల్గా అది సీవింగ్ అవుతుంది కదా ఇక్కడ, అందువల్ల మన కంట్రోల్లో లేదు కదా ఇది ఎంత పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి అట్లా అనమాట. ఇక్కడ దీనికి మళ్ళీ మనం ఒకసారి కోర్స్ అంటే లవ్ శాండ్ వస్తుంది. అప్పుడు మనం కాంక్రీట్ వర్క్లకి ప్లాస్టిక్ వర్క్లకి వేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం సపరేట్గా ల్యాబ్ని పెట్టుకొని జల్లెడ పెట్టించుకోవాలి. దీనికి జల్లెడ పెట్టుకోవడం అనేది అవసరం లేదనమాట. అది చూసారు కదా, ఇన్ని అడ్వాంటేజ్ల వల్ల మనము ఈ క్రషింగ్ శాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల ఉపయోగం అందువల్ల నష్టం ఏమీ లేదు. ఇది గవర్నమెంట్ పెద్ద గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ప్రాజెక్టులకే, సెంట్రల్ గవర్నమెంట్ వాటికి పెద్ద డ్యాములకి వాటికి ఇప్పుడు గవర్నమెంటే జీవో రిలీజ్ చేసి టెస్టులు చేసి రీసెర్చ్లు చేసి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఆ దగ్గర నుంచి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అని చెప్పేసి అక్కడి నుంచి రీసెర్చ్ చేసి పబ్లికేషన్ రిలీజ్ చేసి జీవో రిలీజ్ చేసి ఇది చేపిస్తున్న వాళ్ళు ఎటువంటి అపోహలు అవసరం లేదు, మీరు ఇది వాడచ్చు. అయితే ఇది వాడుతున్నాం అని చెప్పేసి మీరు కొంతమంది ఇప్పుడు పెద్ద సిటీలలో అపార్ట్మెంట్ల దగ్గర చూస్తుంటే డస్ట్ వాడుతుంటారు అనమాట. డస్ట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. డస్ట్ అనేది అసలు సూటబుల్ కాదు. కాంక్రీట్ డస్ట్ అనేది ఏంటిది, అది ఒక వేస్ట్ ప్రొడక్ట్. అంటే డస్ట్ అనేది ఏంటి, మనము దీనికోసం సపరేట్గా సపరేట్గా ఈ శాండ్ చేద్దామని చెప్పేసి పెట్టినటువంటి మిషన్లు కాదు కదా అవి. మనం కంకర మిషన్ల కోసం పెట్టుకున్నవి. కంకర కోసం కంకరకు తయారు చేయడం కోసం మిషన్లో అది వేస్ట్ ప్రొడక్ట్గా తయారవుతుంది అనమాట. అది ఆ వేస్ట్ ప్రొడక్ట్ తీసుకొచ్చి మనం దీనికి వాడతామంటే కుదరదు కదా. ఎందుకంటే ఆ సైజు ఇప్పుడు ఈ పార్టికల్ సైజు కరెక్ట్గా ఈ సైజు రావాలి. ఈ సైజు దాంట్లో రాదు కదా. ఎట్లా వస్తాయి అనమాట. ఈ సిల్ట్ కంటెంట్ ఎంత ఉంటుంది, వాషింగ్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రోబో శాండ్ వాడమన్నాం అని చెప్పేసి ఈ క్రషర్ డస్ట్ వాడుతూ ఉంటారు అనమాట. అది చాలా తప్పు అనమాట. అది ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు అనమాట. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పండి, మనం గోధుమ వాడించుకుంటే ఇప్పుడు మనకి రవ్వ కావాలనుకోండి, దానికి సపరేట్గా ఆ రవ్వ వచ్చి తట్టుగా ఉన్నటువంటి ఆ బ్లేడ్లు అట్లా వాడతాం అనమాట. అదే పిండి కావాలనుకోండి ఇంకో రకమైన బ్లేడ్లు వాడతాం అనమాట. చూసారా, అప్పుడు మనకి ఏది మన రిక్వైర్మెంట్ని బట్టి మనము మెషిన్ ఆ బ్లేడ్లు వాడుకుంటాం అనమాట. అదే ఇలాగా ఇప్పుడు ఈ రోబో శాండ్ తయారు చేసిన దాంట్లో కూడా సపరేట్గా తయారు చేసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా క్రషింగ్ మెషిన్లు ఉంటాయి. అదే క్రషింగ్ ద్వారా వచ్చినటువంటి డస్ట్ని మనం కాంక్రీట్లో వాడటానికి వాడకూడదు అనమాట. అది